స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఎక్సర్సైజ్ 5.2లో ఉన్న 15th అండ్ 16th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు బిఫోర్ 14 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ వీడియోస్ చేశానో అవి అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం 15th వన్ చూద్దాం. Find the buying prices of each of the following items when sales tax of 0.5% is added on them. ఓకే, సో ఇక్కడ మీకు ఒక టవల్ కాస్ట్ ఇచ్చారు. అట్లానే సోప్స్ కూడా కాస్ట్ ఈచ్ సోప్ వచ్చేసరికి 35 రూపీస్ ఇలా పడుతుంటే ఇక్కడ వీటికి ట్యాక్స్ అనేది ఇచ్చారు. ఈ ట్యాక్స్ ఎన్ని రూపీస్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేసి సో మీరు ఆ టోటల్ అమౌంట్కి యాడ్ చేయాలి. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బిఫోర్ ప్రాబ్లం మీరు 14th ప్రాబ్లం చూసినప్పుడు బిల్ అమౌంట్లో వ్యాట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటే మిమ్మల్ని ఒరిజినల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఒరిజినల్ ప్రైస్ ఇచ్చారు అంటే ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ పడుతుంది అని ఇచ్చారు. మీరు బిల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే బిల్ అమౌంట్లో మీకు ఒరిజినల్ ప్రైస్ అండ్ అక్కడ మీకు ఏదైతే సేల్స్ ట్యాక్స్ ఇచ్చారో అది ఎన్ని రూపీస్ అయితే పడుతుందో అది కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టేసుకొని గివెన్ దట్ సేల్స్ ట్యాక్స్. సో సేల్స్ ట్యాక్స్ ఇచ్చారు మీకు 8.5% అని ఫస్ట్ అది రాసేసుకోండి. అండ్ మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే టవల్ కాస్ట్ ఇచ్చారు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టవల్. ఓకే, సో టవల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 50 రూపీస్ అని ఇచ్చారు. సో వీటన్నింటికి సేల్స్ ట్యాక్స్ పడుతుంది అని చెప్తున్నారు. సేల్స్ ట్యాక్స్ ఈక్వల్ టు సో ఎంత 8.5% పడుతుంది అన్నారు. ఆఫ్ దేంట్లో టవల్కు ఏదైతే ఉందో రూపీస్ దాంట్లో. సో 8.5% సింబల్ తీసేయాలి అంటే డినామినేటర్లో మీరు 100 పెట్టుకోవాలి. హాఫ్ ప్లేస్లో ఇంటూ రాసుకోవచ్చు 50. మీరు ఇక్కడ డివైడ్ చేయటం కంటే క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 0 0 క్యాన్సిల్, 5 1s, నెక్స్ట్ ఇక్కడ 5 2s 10. 30 = 8.5/2 వస్తుంది. సో ఇది నార్మల్ డివిజన్ చేసేసుకోండి మీరు. సో మీకు ఈ పాయింట్తో క్యాన్సిలేషన్ చేయటం డివిజన్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఇక్కడ మీకు పాయింట్ మీకు ఒక డిజిట్ బిఫోర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మీరు 10తో మల్టిప్లై చేయండి. ఓకే, సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఎందుకంటే పాయింట్ని రిమూవ్ చేస్తే మీకు డివైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. సో 8.5 × 0 అంటే మీకు 85 వస్తుంది. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయిపోయి 85 వస్తుంది. 2 × 10 అంటే 20 వస్తుంది. ఇప్పుడు నార్మల్ డివిజన్ చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. 24s 80. సో 85 - 80 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టేసుకోండి. 22s 40, 10 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ 0 పెట్టేసుకోండి. 25s 100 వస్తుంది. ఓకే, సో 30 = 4.25 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒరిజినల్ ప్రైస్ అండ్ ట్యాక్స్ ఎన్ని రూపీస్ వస్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు బిల్ అమౌంట్ చూద్దాం. బిల్ అమౌంట్ ఈక్వల్ టు సో బిల్ అమౌంట్లో ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ టవల్ ప్లస్ ట్యాక్స్ ఎంత అవుతుంది రూపీస్ అనేది. ఓకే, సో ఇది 50 రూపీస్ అండ్ ట్యాక్స్ వచ్చేసరికి 4.25 రూపీస్. మొత్తం యాడ్ చేస్తే 50. 4.25 అంటే మీరు ఇలా రాసుకోవాలి యాడ్ చేసేటప్పుడు. ఇక్కడ మీకు 50 తర్వాత ఏం డిజిట్స్ లేవు కాబట్టి 0 పెట్టేసుకోండి. ఓకే, యాడ్ చేస్తే మీకు 54.25 రూపీస్ వస్తుంది. ఇదే టోటల్ బిల్ అమౌంట్. అంటే టవల్కి మీరు పర్చేస్ చేయాలి అంటే 54.25 రూపీస్ అనేది పే చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లోనే మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్
2 బార్ సోప్స్ ఆఫ్ కాస్ట్ ఎట్ 35 రూపీస్ ఈచ్ అన్నారు. అంటే ఇక్కడ మీకు 2 సోప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క సోప్ కాస్ట్ వచ్చేసరికి 35 రూపీస్ అని చెప్తున్నారు. ఫస్ట్ 2 సోప్స్కి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ద కాస్ట్ ఆఫ్ 2 soaps at the rate of 35 rupees each. That equal to 2 soaps, each soap 35 rupees. That equal to 235, 70 rupees. Okay. So దీనికి కూడా ట్యాక్స్ చూడండి. సేల్స్ ట్యాక్స్ ఈక్వల్ టు సో ఎంత పర్సెంటేజ్ 8.5% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో అది 70 రూపీస్. దట్ ఈక్వల్ టు 8.5 మనం 8.5%. సో పర్సెంటేజ్ సింబల్ తీసేయాలి అంటే డినామినేటర్లో 100 పెట్టుకోవాలి. ఆఫ్ మీన్స్ ఇంటూ నెక్స్ట్ 70 ఉంది కదా 0 పెట్టేసుకోండి. ఓకే. సో 70 రాసేసుకోండి. 0 0 క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 7. సో 8.5 ఇంటూ 7 అంటే ఓకే. సో మీరు మల్టిప్లై చేస్తే 595 వస్తుంది. 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్లో కూడా 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి. దట్ ఈక్వల్ టు 59.5 అండ్ డినామినేటర్లో 10 ఉంది, 10 రాసేసుకోండి. ఇక్కడ మీకు డినామినేటర్లో 10 అంటే ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ కూడా ఒక డిజిట్ మీకు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు 9కి బిఫోర్ వస్తుంది. మీరు డినామినేటర్లో 10 తీసేసుకుంటే ఓకే. సో ఇది ట్యాక్స్ రూపీస్ 5.95. ఓకే. సో ఇప్పుడు బిల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది చూద్దాము. బిల్ అమౌంట్ దట్ ఈక్వల్ టు సో బిల్ అమౌంట్ వచ్చేసరికి నెట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో 30 ఈక్వల్ టు నెట్ ప్రైస్ 2 సోప్స్కి 70 రూపీస్ అవుతుంది. అండ్ ట్యాక్స్ ఇప్పుడే మీరు ఫైండ్ అవుట్ చేశారు 5.95 అని. సో అది రాసేసుకోండి 5.95. సో 70కి ఫస్ట్ బిఫోర్ హోల్ థింగ్ని యాడ్ చేయండి. పాయింట్కి బిఫోర్ ఏదైతే ఉందో అది యాడ్ చేయండి. 70 + 5 అంటే 75 వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 95 ఉంది కదా పాయింట్ పెట్టుకొని 95 రాసుకోండి. ఓకేనా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. 16th వన్. నెక్స్ట్ 16th వన్ చూడండి. ఏ సూపర్ బజార్ ప్రైజెస్ అన్ ఐటమ్ ఇన్ రూపీస్ అండ్ పైస్ so that when 4% sale tax is added, no rounding is necessary because the result is exactly in n rupees. Where n is a positive integer, find the smallest value of n. మీరు ఎప్పుడైనా కానీ సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. ఆర్ మీరు ఎక్కువగా డిమార్ట్కి వెళ్ళినా కానీ ఏదైనా కానీ కొన్ని వస్తువులు కొన్నప్పుడు ఏంటంటే 4.92 ఆ 24.92 అంటే బిఫోర్ దేమో రూపీస్ అవుతుంది, నెక్స్ట్ దేమో పైసా అవుతుంది. ఇలా పడుతుంది కాస్ట్ వచ్చేసరికి. ఓకే. సో దీనికి ఏంటంటే 4% అనేది ఓకే 4% అనేది దీంట్లో కూడా సేల్స్ ట్యాక్స్ అనేది యాడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ సేల్స్ ట్యాక్స్ అనేది యాడ్ అయిన తరువాత ఈ పైసా ఏదైతే ఉందో ఇది మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ అయ్యి ఓకేనా. సో అంటే 24.92 ఉంటే సపోజ్ ఇది మొత్తం రౌండ్ ఫిగర్ అయ్యి ట్యాక్స్ యాడ్ చేసిన తర్వాత 25 రూపీస్ అవుతుంది. ఓకే. అంటే మీకు డెసిమల్స్ అనేవి ఏమి రావు. ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తున్నారు. అంటే పాజిటివ్ వాల్యూస్నే తీసుకోవాలి. అండ్ ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n. అయితే n వచ్చేసరికి nని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా స్మాలెస్ట్ ఇంటీజర్ అని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ మీకు ప్రైస్ నేను ఎగ్జాక్ట్గా అంటే 24.92 రూపీస్ అనేది చెప్పాను కాబట్టి 4% ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయిన తర్వాత ఇది రౌండ్ ఫిగర్ అని చెప్పేసి రాసేసుకుంటాం. బట్ ఇక్కడ మీకు ప్రైస్ లేదు కాబట్టి ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ ఎక్స్ అని తీసుకుందాం. ఓకే. సో అంటే 24.92 రూపీస్ ప్లేస్లో మనం ఎక్స్ అని తీసుకుందాం. ఓకే. లెట్ ద కాస్ట్ ప్రైస్ దట్ ఈక్వల్ టు ఎక్స్. సో మనం తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ రాసేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ 4 ఈజ్ ఇంక్రీజ్డ్ 4% sales tax is added. So sales tax అనేది యాడ్ అయితే
ఓకే. సో ఫస్ట్ మనం తీసుకుంది కాస్ట్ ప్రైస్ అండ్ 4% అనేది ట్యాక్స్ యాడ్ అవుతుంది అన్నారు. దేనికి యాడ్ అవుతుంది? మళ్ళీ కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతుంది. సో ఇది మొత్తం అయిన తర్వాత రౌండ్ ఫిగర్ n అనేది వస్తుంది. ఈ n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తున్నారు. ఓకే. సో x ప్లస్ 4% సింబల్ తీసేయాలి అంటే డినామినేటర్లో 100 రాసుకుంటాం, హాఫ్ ప్లేస్లో ఇంటూ రాసుకుంటాం, దట్ ఈక్వల్ టు n. ఓకే. సో ఎక్స్ ఉంది, ఎక్స్ పెట్టేసుకోండి. సో 100 చూడండి బిఫోర్ దానికి మల్టిప్లై అవుతుంది. 100 ఇంటూ ఎక్స్ అంటే 100 ఎక్స్ వస్తుంది, ప్లస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x వస్తుంది. ఓకే. సో బై డినామినేటర్లో 100 ఉంది, 100 రాసుకోండి. మీకు ఈ స్టెప్ డౌట్ ఉంది అనుకుంటే ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x బై 100 వస్తుంది, దట్ ఈక్వల్ టు n. ఓకే. సో ఇప్పుడు బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేయండి. 100 ఇంటూ ఎక్స్ అంటే 100x ప్లస్ 4x బై 100 ఈక్వల్ టు n. సో 100 ప్లస్ 4 అంటే 104x బై 100 దట్ ఈక్వల్ టు n వస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ని ఇక్కడే పెట్టేసుకొని మీరు ఒక్కొక్క నెంబర్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ డినామినేటర్లో ఉన్న 100ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. డివిజన్లో ఉన్న నెంబర్ని ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు n ఇంటూ 100. ఇప్పుడు ఎక్స్కి మల్టిప్లికేషన్లో ఉన్న 104ని మల్టిప్లై చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. ఓకే. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు n ఇంటూ, సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 2 5s 10 0 వస్తుంది. 2 5s 10 2 2s 4. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4 2 6 12. నెక్స్ట్ 2 25s. టోటల్గా మీకు 25/26 వస్తుంది. బిఫోర్ n ఉంది, n కూడా రాసేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ n అనేది ఏం చెప్తున్నారంటే లీస్ట్ మల్టిపుల్ అని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ మీకు డినామినేటర్లో 26 వచ్చింది కాబట్టి ఈ n అనేది లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 26. సో ఇక్కడ మీకు చూడండి n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తున్నారు. సో మనం స్మాలెస్ట్ వాల్యూ nకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు డినామినేటర్లో 26 వచ్చింది. ఈ 26 అనేది మీకు లీస్ట్ మల్టిపుల్ ఏ టేబుల్లో వస్తుందో చూడండి. ఓకే. సో 13th టేబుల్లో వస్తుంది. సో 13, నెక్స్ట్ 13 2s 26, 13 3s 13. ఇక్కడ మనం లీస్ట్ మల్టిపుల్ అన్నాం కాబట్టి సో 26 కంటే స్మాలెస్ట్ నెంబర్ 13 తీసుకోవాలి. సో 13 ప్లస్ ఇక్కడ రాసేసుకోండి. దేర్ఫోర్ n షుడ్ బి a least multiple of 26 then only the value of the article should be represented in only rupees. So that x equal to 25/26. సో n ప్లేస్లో మీరు లీస్ట్ మల్టిపుల్ 13 రాసేసుకోండి. ఓకేనా. సో 25/26 రాసుకోండి. బిఫోర్ n ఉంది కదా, సో n ప్లేస్లో లీస్ట్ మల్టిపుల్, సో 26 మీకు లీస్ట్ మల్టిపుల్ 13 వస్తుంది. ఓకే. సో 13th టేబుల్లో చూడాలి. సో దట్ ఈక్వల్ టు, సో మీకు ఇక్కడ రాసుకోవచ్చు నోట్ పాయింట్, n ఈక్వల్ టు 13 26 39 అండ్ సో ఆన్. సో 13 టేబుల్స్లో వచ్చేవి మాత్రమే తీసుకోవాలి. ఓకే. సో అండ్ ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, n వాల్యూ మనం 13 ఎందుకు తీసుకున్నాము అంటే డినామినేటర్లో మీకు 26 ఉంది. ఫస్ట్ 26 ఫ్యాక్టర్స్ చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 మీకు ఏ టేబుల్స్లో వస్తుందో చూడండి. ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, థర్డ్ టేబుల్ వస్తుందా లేదా చెక్ చేయండి, రాదు. నెక్స్ట్ 4th టేబుల్ రాదు, 13th టేబుల్లో వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 26th టేబుల్లో వస్తుంది. సో ఓన్లీ ఈ టేబుల్స్లో మాత్రమే వస్తుంది.
లోనే వస్తుంది. సో ఈ టేబుల్లో వచ్చినా కానీ మీకు ఇక్కడ 26 అంటే డివైడ్ అవ్వాలి, ఎందుకంటే మీకు పాయింట్స్ రాకూడదు, రౌండ్ ఫిగర్ రావాలి అని చెప్తున్నారు. సో వేటిలో డివైడ్ అవుతుంది అనేది చెక్ చేయండి. ఇక్కడ 26 ఉంది కాబట్టి మనం 26 తీసుకోకూడదు. సపోజ్ 1 తీసుకున్నాము అంటే మీకు డివైడ్ అవ్వదు, అంటే క్యాన్సిల్ అవ్వదు, సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ 2 తీసుకున్నా కానీ మీకు క్యాన్సిల్ అవ్వదు, ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది. సో 25 ఇంటూ 2 n ప్లేస్లో మనం 2 పెట్టుకుంటే బై 26 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు క్యాన్సిల్ అవుతుందా, 2 1s, ఇక్కడ 2 1s 2 3s, సేమ్ మళ్ళీ మీకు ఫ్రాక్షన్ అంటే డెసిమల్ పాయింట్స్ వస్తుంది. ఇక్కడ మీకు డెసిమల్ పాయింట్స్ రాకూడదు అని చెప్తున్నారు, రౌండ్ ఫిగర్ రావాలి అంటున్నారు. సో 13th తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, 13 1s 13 2s 25/2 వస్తుంది. ఇది నార్మల్ డివిజన్ చేయండి. 2 1s 2, నెక్స్ట్ 5, 2 2s 4, 1 వస్తుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 2 5s 10, రిమైండర్ 0.5 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీనికి 4% అనేది ట్యాక్స్ పడినప్పుడు ఇది రౌండ్ ఫిగర్ వస్తుందా లేదా అనేది చూద్దాము. ఓకే, సో దట్ ఈక్వల్ టు therefore రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 12.5 ప్లస్ సో 4% ఆఫ్ కాస్ట్ ప్రైస్, మళ్ళీ 12.5 రూపీస్ అని చెప్తున్నాము. ఓకే, సో మీరు స్టార్టింగ్లో రాసిందే, స్టార్టింగ్లో మీకు ఎక్స్ తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్స్ తీసుకొని రాసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో మీకు ఇక్కడ వాల్యూస్ వచ్చింది కదా 12.5, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో 12.5 ప్లస్ 4% మనం 4/100గా రాసుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 12.5 దట్ ఈక్వల్ టు సో 12.5 ప్లస్ సో 4 ఇంటూ 12.5ని 4తో మల్టిప్లై చేయండి. 5 4s 20, 2 4s 8, 8 9 10, 4 1s 4, 4 + 1 అంటే 5 వస్తుంది. ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి. సో 50/100 వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి, ఈ డినామినేటర్లో ఉన్నది బిఫోర్ నెంబర్కి మల్టిప్లై అవుతుంది, అంటే 100 ఇంటూ 12.5 ప్లస్ 50/100 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మీకు పాయింట్ జీరోస్ అనేవి మల్టిప్లై అవుతున్నాయి. డినామినేటర్లో ఉంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది, మల్టిప్లికేషన్లో 10 కానీ 100 కానీ ఉంటే రైట్కి మూవ్ అవుతుంది పాయింట్. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ మీకు రైట్కి మూవ్ అవుతుంది. ఒక డిజిట్ 5, ఇంకో డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టేసుకొని పాయింట్ 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 50 ఉంది కదా, 50/100 రాసేసుకోండి. సో మీకు పాయింట్ తర్వాత ఓన్లీ 0 ఉంటే ఆ పాయింట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1250 ప్లస్ 50/100 రాసుకోండి. సో 1250కి 15 యాడ్ చేస్తే 1300 వస్తుంది. బై 100 పెట్టేసుకోండి. ఓకే, సో 100 1s లేదా 2 zeros క్యాన్సిల్ చేస్తే 13 వస్తుంది. సో రౌండ్ ఫిగర్ రావాలి అన్నారు, సో రౌండ్ ఫిగర్ వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.